మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వెనకటి రోజుల్లో ఎర్రమట్టిని ఇంటిలో ఇంటి ముందు అలికేందుకు కానీ దేనికైనా కూడా ఉపయోగించారు. కానీ ఇప్పుడు చాలా మంది ఎర్రమట్టి అమ్మే వాళ్ళు కూడా కరువైపోయారు. అంటే వెనకటి రోజుల్లో ఎడ్ల బండను కట్టుకొని కూడా ఎర్రమట్టిని గ్రామాలలో వీధుల్లో తిరిగి కూడా అంటే వడ్లకు బియ్యానికి ఇతర వాటికి కూడా వీటిని అమ్ముకునేవారు. కానీ ఇప్పుడు మనకైతే మనం వెళ్తుంటే మాత్రం మనకు ఒక తాత అయితే కనబడ్డాడు ఎర్రమట్టి అమ్ముకుంటా కూడా. అంటే ఆయన ఎన్ని రోజులు సంది ఇది చేస్తున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు అనేది మాత్రం మనం తెలుసుకుందాము. మనతో పాటు చూడొచ్చు ఇప్పటికి కూడా ఎడ్ల బండి కట్టుకొని ఎర్రమట్టిని అందులో పోసుకొని కూడా చాలా గ్రామాలలో తిరుగుతూ ఎర్రమట్టిని అయితే ఆయన అమ్ముతున్నాడు. అడుగుదాం మన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎప్పటి నుంచి ఈ ఎర్రమట్టిని అమ్ముతున్నాడు, ఎర్రమట్టిని కూడా దేనికి యూజ్ చేస్తారు అని కూడా అడిగి తెలుసుకుందాము. ఏం పేరు నీ పేరు? నా పేరు పులియా. ఎవరు మీది? మా ఏలేరు. ఇప్పుడు ఇది ఎప్పటి సంది చేస్తాను ఎర్రమట్టి ఎందుకు అమ్ముతారు మరి? ఇది మన పొయ్యికి మన తులసి చెట్టుకు దానికి అలగదానికే. అంటే ఎక్కడి నుంచి చదువుకొస్తారు మీరు? గుట్టలు వచ్చి తోకోరాలి, 200 రూపాయలు ఆయనకి ఇవ్వాలి, తోకొని తేయాలి. ఇక మరి 4 రోజులు 5 రోజులు తిరగాలి. ఎట్లా అమ్ముతున్నాం మరి ఒక డబ్బా? ఒక్క డబ్బా 10 రూపాయల డబ్బా. మళ్ళా బియ్యము సరి వడ్డైనా సరి మొక్కలైనా సరి కదా. ఎన్ని రోజులు ఇప్పుడు ఇంటికాంచెల్లి ఎప్పుడు వెళ్తావు? మళ్ళీ ఇప్పుడు ఇంటికి ఎప్పుడు వెళ్తావు? మళ్ళా 5 రోజులకు 5 రోజులు ఇంటికి పోతా. ఇంటికి పోయి స్నానం ఇట చేసి మళ్ళా వేసం చూసుకోవాలి. ఎన్ని రోజులు సంది చేస్తాను మామూలుగా ఇది ఎర్రమని అమ్ముడు? ఇప్పుడు 40 సంవత్సరం అవుతుంది బాబా. 40 సంవత్సరం ఇదే పని నాకు. ఇక నా తిప్పలు గట్లా ఉన్నది, చేసుకొని పోతానా అట్లా. అంటే ఎందుకు మరి ఇప్పుడు అంటే ఏ ఊరు తిరుగుతావు మామూలుగా రోజు? నువ్వు ఎక్కడెక్కడికి పోతావు? ఇప్పుడు నేనా గోడ్చల నుంచి మొదలు పెడితే గోడ్చల, రావణపల్లి, గుద్దులపల్లి, ఏలాపోతారం, మళ్ళా పోతే అగడారం, పోతే గొల్లపల్లి, పెరికాపల్లి, జాగిరిపల్లి, ఇక మళ్ళా మాదాపూర్, మళ్ళీ పెరకపల్లి. ఇవరకు నువ్వు వెనకట అమ్మినప్పుడు ఎట్లుండే ఎర్రమట్టి ఎట్లా కొనేది, ఇప్పుడు ఎట్లా కొంటారు మామూలుగా జనాలు? అప్పుడు మీదే పోయేది. ఇప్పుడు 5 రోజులు తిరిగితే ఒకరే సోడు 10 రూపాయలకు 5 రూపాయలకు అట్లా కొంటారు అట్లా. అంటే అప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఎన్ని రోజులకు కొనేది మామూలుగా? ఇప్పుడు నువ్వు ఒక బండి నింపుకొస్తే ఆ రోజు నువ్వు వయసు మీద ఉన్నప్పుడు ఎన్ని రోజులకు పోయేది ఒక బండి? 2 రోజులు ఇంటికి పోయేది. ఇప్పుడు 4 రోజులు 5 రోజులకు ఇంటికి పోయాడు. 2000 రూపాయలు ఇంటికి పోతాయి. ఇక నాకు రోజు 200 రూపాయలు ఖర్చు. అంటే అప్పుడు మీద ఇప్పుడు మరి మీద పోతలేదా? ఎక్కడ పోతలేవు. 4-5 రోజులు తిరిగితే మంచి 10 రూపాయలు 5 రూపాయలు. మళ్ళా పోతే బియ్యానికి, మొక్కజొన్నలకు, వాటిలకు అంతే. పోతలేదు అంటే ఇప్పుడు ఎక్కువ పోతలేవు. చూడండి, అంటే ఇప్పుడు అంటే కాలం కూడా మారింది, దాన్ని ఎక్కువ కూడా ఎవరు ఉపయోగించట్లేదు. అప్పటి రోజుల్లో మాత్రం చాలా మంది మీదనే దాన్ని కొనేవారు, కానీ ఇప్పుడు మాత్రం కొనేవారు కూడా కరువయ్యారని చెప్తున్నాను. అంటే ఇదే బండిలో కూడా ఎడ్ల బండిలో అంటే ఎడ్ల బండిని వేసుకుని వెనుక కూడా అంటే పసుపు ఎద్దులో కూడా గడ్డి వేసుకొని కూడా ఆయన ఇక్కడ తాగేందుకు నీరు ఇందులోనే పెట్టుకుని అన్ని ఇందులో పెట్టుకొని ఎర్రమట్టి కూడా చూడండి ఎంత స్వచ్ఛమైనటువంటి ఎర్రమట్టి మీకు చూస్తాను. చూడండి, ఇది అంటే ఎక్కడా కూడా లభించేది. అంటే అటు ఉన్నటువంటి వేలూరు మండలంలోని ఎర్రవెల్లి గ్రామంలో కూడా స్వచ్ఛమైనటువంటి ఎర్రమట్టి కూడా లభిస్తుంది. అంటే వీళ్ళు గిరిజన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇట్లా ఎర్రమట్టిని అమ్ముకొని కూడా జీవనం కొనసాగిస్తున్నారు. ఏదేమైనా కూడా అంటే ఇంకా కూడా వెనకటి పద్ధతిని అయితే ఆయన కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ జగదీష్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.